Hello, good morning. I'm Pallavi Srinivas. వెల్కమ్ బ్యాక్ టు పల్లవీస్ వరల్డ్ ఛానల్. ఈ వీడియో చాలా రోజుల తర్వాత పెడుతున్నా. కొంచెం ఫీవర్గా ఉండి వీడియోస్ ఏం చేయలేదు. సో మార్నింగ్ ఇది డైలీ రొటీన్ అనమాట. మార్నింగ్ 5 o'clock లేయడము, అంతా బయటంతా చెత్త దోసుకోవడము. చాలా ఏమైనా ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత మీతో ఇంటరాక్ట్ అవుతున్నాను. ఎర్లీ మార్నింగ్ 5 o'clock. సో అంతా అంతా క్లీనింగ్ చేస్తూ మళ్ళీ బ్రేక్ఫాస్ట్. ఏమైనా వర్కింగ్ ఉమెన్ మార్నింగ్ నుంచి నైట్ ఐ థింక్ 11 o'clock వరకు బిజీనే కదండి ఫ్రెండ్స్. ఎస్. సో ఇంటి ముందర అంతా కల్లాపు చల్లేసి ముగ్గులు పెట్టేసి ఇప్పుడు ఇంకా వాషింగ్. ఇది మెయిన్ టాస్క్ అనమాట. నాకు నచ్చంది ఇది మెయిన్ టాస్క్ ఇది. సో అంతా ఈరోజు అకిరాక్ టిఫిన్ వచ్చి మేథీ పరోటా చేస్తున్నా. మెందాకు పప్పులు అవి ఇవి తినరు ఫ్రెండ్స్ వీళ్ళు యాక్చువల్గా, అందుకని లంచ్కి కూడా మేథీ పరోటానే. సో మేథీ పరోటా, దానిలోకి వచ్చి టమాటా పచ్చడి చాలా బాగుంటుంది. టమాటా పచ్చడి కాదు, బజ్జీ, అంటే టమాటా బజ్జీ బాగుంటుంది. కాఫీ కలుపుకున్నా కానీ టైం సరిపోదేమో అనేసి తాగకుండా పక్కన పెట్టేశాను. సో టమాటా పచ్చడికి అంతా రెడీ చేసుకుంటాను. యాక్చువల్గా మేథీ పరోటాలో పచ్చిమిర్చి, అల్లము, తెల్లగడ్డ, కొంచెం సాల్ట్ వేసి గ్రైండ్ చేసేసుకొని కలుపుకోవాలి. పిండిలో కలిపేసుకోవాలి. మెంతాకు వచ్చి చిన్న అదే కట్ట అంతా ఓపెన్ చేసేసుకొని క్లీన్ చేసేసుకున్న తర్వాత చిన్నగా కట్ చేసేసుకొని ఇప్పుడు పిండి వేసేసుకొని అందులో మిక్స్ చేసేసేయాలి. పచ్చిమిర్చి, సాల్ట్, అల్లము వేసిన అది. నెక్స్ట్ మెంతాకు అంతా మిక్స్ చేసుకొని కొద్దిగా వాటర్, కొంచెం కలర్ కోసం కొంచెం పసుపు యాడ్ చేస్తున్నా. మెంతులు మెంతాకుకి. నెక్స్ట్ అందులో కొంచెం జీలకర్ర. నేనైతే కొంచెం వామ్ కూడా వేస్తాను. వామ్ వేసి బాగా అరుగుదల మంచిది కూడా ఫ్రెండ్స్. సో వామ్ కొద్దిగా వేసి బాగా మిక్స్ చేసి కొంచెం వాటర్ అకిరాన్ని లేపేసాను అనమాట హెల్ప్ చేయడానికి. సో వేసి కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ వేసుకోకూడదు. కొంచెం ఆయిల్ వేసి పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. ఆయిల్ వేసి కలిపేసిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు టమాటా బజ్జీ ఏమి వేసి ఫ్రెండ్స్ చూడండి, మీరు కావాలంటే ఓన్లీ 4 tomatoes, ఒక 5-6 chilies. అది పెద్ద పీసెసే, చిన్నవి కోసుకోకుండా పెద్ద పీసెస్ కోసుకోవాలి. ఆనియన్ లేదు, ఏం లేదు. చూడండి చాలా టేస్టీగా ఉంటుంది, ఎస్పెషలీ ఫర్ మేథీ పరోటా. సో పచ్చిమిర్చి ఊరికే 2 దెబ్బలుగా కోసేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని పెనం పైన కొద్దిగా ఆయిల్, కొన్ని మెంతులు అందులో వేసుకోవాలి, అంతే. ఈ కష్టం చూడండి, ఆ స్టాండ్ సెట్ అవ్వలే. కొద్దిగా ఆయిల్ ఒక 2 spoons వేసాను. కొన్ని మెంతులు అనమాట, అంతే. నేను కావాలి ఏమి వేయను. పచ్చిమిర్చి వేసి బాగా మగ్గిపోయే వరకు మూత పెట్టేసుకోవాలి. కొంచెం సాల్ట్, పసుపు ఇప్పుడే యాడ్ చేసుకుంటే అది వాటరీగా వస్తుంది కాబట్టి సాల్ట్ వేస్తే క్లోజ్ చేసేసుకోవడం. ఇప్పుడు మనం పరోటా రుద్దుకుందాము. పరోటాలు కొంచెం మందంగా ఉంటేనే కదా యాక్చువల్గా నేనైతే పలచగా చేశాను. రుద్దేసిన తర్వాత దాని కూర అయిపోయింది. పరోటా పక్కన దానిపైన బటర్ రాసుకుంటే ఇంకా చాలా పెనం పెట్టుకొని కాల్చుకోవడమే. బోరు కొడుతుందా? బోర్ ఏం లేదు, ఇది ఒక్కటే చూడండి. సో ఎందుకంటే అది చూపించడం మిగతా అంతా ఫార్వర్డ్లో వెళ్ళిపోతుంది. పెద్ద వీడియో తీయమన్నారు యూట్యూబ్ అంటే, ఇంతవరకు పెట్టలేదు ఇంత పెద్ద వీడియో. అందుకోసం ఇంతకుముందు బాగా టైం ఉండేది ఫ్రెండ్స్ యాక్చువల్లీ, అందుకని ఎక్కువ రెసిపీస్ చేస్తున్నాను. సో ఇప్పుడు టైంపాస్ కానీ స్టార్ట్ చేసినాను, అసలు టైమే లేకుండా ఉంది. ఎందుకంటే మార్నింగ్ స్కూల్, ఈవినింగ్ ట్యూషన్స్, బిజీ అయిపోయా. బట్ ప్లీజ్ ఫార్వర్డ్ అంటే మీ ఫ్రెండ్స్ సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్. మీకు ఎలాంటి కంటెంట్ కావాలి? యాక్చువల్గా బ్యూటీ టిప్స్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. సో రెడీ అవుతుంది, బ్యూటీ టిప్స్ అన్నీ రెడీ అవుతున్నాయి. అంటే నాకు తెలిసినవి, అమ్మమ్మ వాళ్ళ చెప్పినవి అన్నీ. సో వన్స్ అది స్టార్ట్ అయిపోయిన తర్వాత అన్ని షార్ట్స్లో వచ్చేస్తాయి.
చూడండి అలా. ఇప్పుడు మళ్ళీ పక్కన పెనం పెట్టుకొని కాల్చుకోవడమే. చూడండి హడావిడిగా అప్పుడు అడగండి నెయ్యి వేసి నేను కాల్చుకుంటున్నాను. ఇటు సైడు టమాటా బజ్జీ చూస్తున్నాను. సో లాస్ట్ ఫైనలీ అయితే పరోటా అయితే అయిపోయింది. సో అగిరాకి టిఫిన్ బాక్స్ రెడీ. సో ఇదండి ఇవాల్టి వ్లాగ్. మా క్యారియర్ బాక్సెస్ అయితే ఫినిష్. ఇంకా స్కూల్కి రెడీ అయిపోయి వెళ్ళిపోవడమే. నేనైతే 20 కిలోమీటర్స్ వెళ్ళాలి స్కూల్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ప్లీజ్ వాచ్.